దేవర 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మీరు చూసింది గోరంతే, చూడాల్సింది కొండంత ఉంది. అసలు కథ ఇప్పుడేముంది, ముందు ముందు మరింత చూస్తారు. ఇవన్నీ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా చెప్పినటువంటి మాటలు దేవర 2 గురించి. మరి ఆ మాటలేంటి, ఆ అప్డేట్స్ ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకు అనంటే ఆయన RRR తర్వాత ఏ రేంజ్లో ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడో చెప్పాలంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే రీసెంట్గా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే జపాన్లో దేవర రిలీజ్ సంబంధించి ఇన్సిడెంట్సే. అయితే ఎవరికైనా కానీ, ఎలాంటి హీరోకైనా ప్రీవియస్గా చూసుకుంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరో తీసినా కానీ ఆ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని కూడా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అండ్ చాలా వరకు అవి నిజమైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దాని తర్వాత అవన్నిటినీ కూడా రాజమౌళి గారి సినిమా తర్వాత కూడా మళ్ళీ హిట్ కొట్టొచ్చు అని ప్రూవ్ చేసినటువంటి ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఓకే, బాగానే ఉంది, అందరూ హ్యాపీ. అండ్ దేవర రిలీజ్ అయ్యి కూడా ఎంత పెద్ద కలెక్షన్స్ సాధించిందో అందరికీ తెలిసిందే. స్టార్టింగ్లో రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా ఈవెన్ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. అండ్ సేమ్ టైం ఫ్యాన్స్ని కూడా అదే రేంజ్లో సాటిస్ఫై చేసింది. కలెక్షన్స్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ సాధించింది. దాని తర్వాత దేవర 2 ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. జపాన్లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ ప్రివ్యూకే దాదాపు ఒక 8,000 మంది చూసి ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్ అన్నట్టుగా అందరు కూడా పాజిటివ్ టాకే ఇచ్చారు. దాని తర్వాత మంచి కలెక్షన్స్ రాబట్టింది జపాన్ 2లో. అయితే ఏ రేంజ్లో కలెక్షన్స్ సాధించింది అని అంటే, ఇన్ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ గారిని లవ్ చేసే విధానం చూస్తే అక్కడ జాపనీస్ అమ్మాయి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కంప్లీట్గా తెలుగు నేర్చుకొని ఎన్టీఆర్ అన్న నీకోసం RRR చూసి నేను తెలుగు నేర్చుకున్నానంటే దానికి ఎన్టీఆర్ గారే చాలా సర్ప్రైజ్ అయ్యారు. అండ్ నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ నువ్వు అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆయన చాలా ఎమోషనల్ కూడా అయ్యారు ఆ ఫ్యాన్స్ అలా మాట్లాడడం చూసి. సో అవన్నీ పక్కన పెడితే అదే ప్రమోషన్స్లో, దేవర ప్రమోషన్స్లో కూడా ఎన్టీఆర్ గారు దేవర 2కి సంబంధించినటువంటి చాలా ఒక హైప్ ఇచ్చే మూమెంట్స్ కొన్ని చెప్పడం జరిగింది. అవేంటంటే, మీరు కేవలం చూసింది కొంచెం మాత్రమే, అంటే మీరు చూసింది కేవలం దేవర కథ మాత్రమే. దేవరలో ఓన్లీ దేవర గురించి చూపించాం, బట్ దేవర 2లో అసలు క్యారెక్టర్ ఉన్నది. ఆ క్యారెక్టరే వర గురించి మీకు తెలీదు. వర ఇంకా చాలా చాలా చేసున్నాడు. అవన్నీ కూడా మీరు పార్ట్ 2లోనే చూస్తారు. పార్ట్ 1 చూసింది మీరు చాలా తక్కువ అని కూడా అన్నారు. అంటే దేవర సినిమా మనం చూసాం, దేవర చూస్తేనే గూస్ బంప్ వచ్చేటువంటి సీన్స్ కూడా దాంట్లో పెట్టారు కొరటాల శివ గారు. అలాంటి ఒక క్యారెక్టర్ జస్ట్ దేవర అలానే ఉంటే, ఇంకా వర ఎన్టీఆర్ గారు ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే ఇంకా అది ఏ రేంజ్లో ఉంటుందని కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దేవర 2 కోసం. అయితే అలా వర ఎందుకు వర గురించి తెలుసుకోవాలి అని అంటే, దేవర కంటే వర ఇంకా రెండింతలు హైప్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉంటాయి. అంటే దేవర కంటే వర ఇంకా మాస్ యాక్షన్ చేసేటువంటి సీన్స్ ఎక్కువ ఉంటాయంటే, ఇక్కడ దేవరే ఆ రేంజ్ యాక్షన్ చేస్తే ఇంకా వర ఎలా చేసుంటాడు అని కూడా ఉన్నది. ఎందుకు అంటే అక్కడ అసలు దేవరని ఎందుకు చంపారు, అలా రీజన్ ఏంటి, దాని తర్వాత ఆయన ఎలా మళ్ళీ నటించుకుంటూ భయపడుకుంటూ అమాయకంగా ఉన్నారు ఏంటి, అవన్నీ కూడా అసలు జస్ట్ మీరు చూసింది కథ మొత్తం పార్ట్ 1లో జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పార్ట్ 2లోనే అసలు కథ అంతా ఉంది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చూసినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో దేవర అలా చేస్తేనే ఇండస్ట్రీ ఊపేసింది, మరి పార్ట్ 2లో వర ఇంత హైప్ ఇచ్చారు, ఇంకా అది ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుందో మనమే ఊహకు వదిలేసుకోవాలి అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, చాలా వరకు బేసిక్గా ఎన్టీఆర్ గారు చాలా తక్కువగా చెప్తూ ఉంటారు క్యారెక్టర్స్ గురించి, అంటే ఆయన చేసిన సినిమాల గురించి కానీ ఏవైనా కానీ. బట్ ఎన్టీఆర్ గారే స్వయంగా ఫ్యాన్స్ తోటి ఇన్ని మాటలు చెప్పారంటే అది డెఫినెట్గా అది ఒక ఇంపార్టెంట్ విషయం అనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన చాలా రేర్గా చెప్తూ ఉంటారు. అయినా కానీ ఆయన నమ్మిండంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని కూడా చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో బింబిసారా కూడా అలానే ప్రూవ్ చేశారు. బింబిసారా డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుందన్నారు, డెఫినెట్గా అది కూడా అయింది. బట్ వరా క్యారెక్టర్ ఆయన సినిమాలో పెద్దగా ఎలివేషన్ చేసుకోడు, బట్ అయినా కానీ ఆయన సినిమాలో ఎలివేషన్ ఇచ్చాడు అంటే ఇంకా అది కొట్టాల శివ గారు దాన్ని ఏ రేంజ్లో డిజైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి అని అంటే, వరుసగా ఆయన ఫ్యాన్స్కి గుడ్ న్యూస్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటి అంటే,
ఇక్కడ దేవర రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. దాని తర్వాత జపాన్లో కూడా రిలీజ్ చేశారు, అక్కడ సక్సెస్ అయింది. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఇప్పుడు వార్ 2లో కూడా ఆయన చేయడం జరుగుతుంది. వార్ 2లో మనం మొన్న మాట్లాడుకున్నట్లే ఏంటంటే రీసెంట్గా ఆయన అంటే బాలీవుడ్ ఇక్కడ నుంచి వెళ్ళి టాలీవుడ్ నుంచి వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళి చేసినటువంటి హీరోలలో చాలా తక్కువ మంది, ఆ తక్కువలో సేమ్ టైం మల్టీ స్టార్ రేంజ్లో అంటే ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉండేటట్లు చేయడం చాలా రేర్ అని చెప్పి కూడా అన్నాం. బట్ అది కూడా హృతిక్ రోషన్ గారి పక్కన చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. హృతిక్ రోషన్ గారు అంటే చాలా మంచి యాక్టర్ అండ్ బాలీవుడ్ నుంచి వెళ్ళి ఇలాంటి ఒక అంటే టాలీవుడ్ యాక్టర్ తీసుకొని చేయించడం అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఏ రేంజ్లో వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దాంట్లో కూడా కంప్లీట్గా ఒక రా ఏజెంట్గా నటిస్తున్నాడని తెలుస్తుంది. అండ్ కొంతమంది మాత్రం విలను అని అంటున్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లేందంటే విలన్ మాత్రం డెఫినెట్గా ఉండడు. ఎందుకు అనంటే టాలీవుడ్ నుంచి ఏంటంటే ఆయన ఈవెన్ గ్లోబల్ లెవెల్లో అందరికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అలాంటి ఒక క్యారెక్టర్ని అంటే అలాంటి ఒక హీరోని విలన్గా డెఫినెట్గా పెట్టరు. అది August 14th అయితే తెలుస్తుంది. మేబీ విలన్ అయితే కాదు, ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అన్నారు. అలా గెస్ట్ రోల్లో వచ్చి కొంచెం ఎలివేషన్ ఇచ్చే షార్ట్స్ డెఫినెట్గా లేకపోలేదు. అండ్ ఎక్కువ కూడా ఉంటారట, ఆల్మోస్ట్ 40-45 minutes, నియర్ బై 1 hour వరకు కూడా ఉంటారు అని కూడా అన్నారు. సో మరి చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దాని తర్వాత డ్రాగన్ సెట్లో కూడా జపాన్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ గారు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత డ్రాగన్ సెట్లో కూడా అడుగు పెడుతున్నారని తెలిసింది టాక్. అంటే బేసిక్గా ఏంటంటే ఆయన డ్రాగన్ ఇప్పుడు ఆల్రెడీ 3000 మందితోటి ఎన్టీఆర్ గారు లేని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నట్లయితే టాక్ నడుస్తుంది ప్రశాంత్ నీల్ గారు. దాని తర్వాత అంటే ఏప్రిల్ నుంచి వెళ్ళి సో రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారట. అండ్ దీనికి సంబంధించిన డ్రాగన్ అప్డేట్ కూడా ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు డెఫినెట్గా ఫస్ట్ గ్లిమ్స్ ఆ టైటిల్ డెఫినెట్గా ఏదో ఒకటి రివీల్ చేస్తారు. సో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తొందరగా ముందుగానే డ్రాగన్కి అంటే డ్రాగన్ అనేది జస్ట్ టైటిల్ పరిశీలనలో ఉంది. మరి అది డ్రాగన్ పెడతారా ఏం పెడతారో తెలియదు. కానీ ఆ సినిమా అంటే ఎన్టీఆర్ గారిది అండ్ నీల్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాకు తొందరలోనే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ అండ్ సేమ్ టైం టైటిల్ కూడా రివీల్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత వెంటనే మళ్ళీ దేవర 2 కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత వెంటనే నెల్సన్ గారి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. నెల్సన్ గారి ప్రాజెక్ట్ కూడా వాళ్ళ బామ్మర్ది మ్యాడ్ సినిమాలో ఒక చిన్న లీక్ అలా ఇచ్చారన్నమాట. నెల్సన్ గారిది ఏంటి పరిస్థితి అంటే అది అవుతున్నాయి, బట్ మీకు అది చూడాలి. ఇంకా నాకు అయితే డెఫినెట్గా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అలాంటి ఒక యూనిక్ సబ్జెక్ట్ ఉంది, నేను వింటున్నాను. బావ చాలాసార్లు చెప్తూ ఉన్నాడు ఆ సినిమాని, ఆయన సార్లు చెప్తున్నాడంటే దాంట్లో ఏదో ఒక స్పెషల్గా ఉంటుంది. ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా మంచి ఫుల్ మీల్స్ అవుతుంది అని కూడా ఆయన చెప్పారు. మరి చూడాలి. అంటే వరుస ప్రాజెక్టులతో అయితే చేస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ గారు. సో మొత్తంగా అక్కడ దేవర 2 ఎలా ఉండబోతుందని కూడా ముందే హింట్ ఇచ్చారు. అండ్ ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో కూడా మీ హోకే వదిలేస్తున్నాను స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పారు. సో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో మొత్తంగా ఇక్కడ గురించి తెలుసుకోవాలంటే దేవర 2 అయితే డెఫినెట్గా మనం చూడాలి. బట్ అది రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ కలెక్షన్స్ని సాధిస్తుందో చూడాలి. అండ్ ఎన్టీఆర్ గారికి ఆయన చెప్పినటువంటి మాటలు మరి ఎంతవరకు నిజం అనేది చూడాలి మరి.